jungle. నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. ఇప్పుడు ఒక స్థానిక ఎన్నికల విజయం గురించి తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఒక గ్రామంలో అనూహ్యంగా బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఎమ్మెల్యే శంకర్ సొంత ఊరిలోనే సంచలన విజయం సాధించారు. వీర్లపల్లి నూతన సర్పంచ్ పాండు. రంగారెడ్డి జిల్లాలోని వీర్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు ఉన్న ఈ గ్రామంలో విజయం సాధించిన సర్పంచ్ పాండు ఆయన వార్డు సభ్యులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సర్పంచ్ బృందాన్ని, గ్రామ పెద్దలను అభినందించారు. ఈ విజయంపై సర్పంచ్ పాండు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. మమ్మల్ని బచ్చగాళ్లంటూ తక్కువ అంచనా వేశారు. కానీ ఈ గెలుపుతో బచ్చగాళ్ల బలమేంటో నిరూపించి చూపించాం అని స్పష్టం చేశారు. గ్రామం తనపై ఉంచిన నమ్మకానికి తాను రుణపడి ఉంటానని, తన ప్యానెల్తో కలిసి వీర్లపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు. వీళ్ళపల్లి అంటే పేరు పెట్టుకున్నట్టే కాదు, ఆ ఊర్లో బాగోగులు చూస్తే ఈ పరిస్థితి ఉంటుండేనా? ఆ ఊర్లో అందరినీ నీ కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఈ పరిస్థితి ఉంటుండేనా? మరొక్కసారి చెప్తున్నా, నువ్వు 100 ప్రెస్ మీట్లలో మాట్లాడవచ్చు నా గురించి, కానీ నేను మాటలతోటి సమాధానం కాదు, చేతలతోటి చూపెద్దాం అనుకున్నా. ఇంతకంటే పెద్ద సమాధానం నీ రాజకీయ జీవితంలో మరొకటి ఉండదు. గుర్తు పెట్టుకో, నీ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. ఓటేసినా ఓటేయకున్నా వీళ్ళపల్లి ప్రజలను వెన్నంటి ఉంటా, మీ బిడ్డగా ఉంటా, మీ కొడుకుగా ఉంటా. అలాగే ఆ తర్వాత సుధాకర్ అన్న కానీ, సంగన్న కానీ, ప్రతి ఒక్కరు సీనన్న కానీ, అంటే పేరు పేరున దుబ్బ ఫ్యామిలీ కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, ప్రతి ఒక్కరికి మరొక్కసారి సర్పంచ్ గారికి చెప్తున్నా, మీ ఏవైతే మాటలు ఇచ్చిరో మన సొంత పైసలైనా. ఎందుకంటే వీళ్ళపల్లి గ్రామస్తులు, గ్రామ ప్రజలందరూ మమ్మల్ని నమ్మి మాకు ఓటు వేసి గెలిపించినందుకు మరొకసారి వీళ్ళపల్లి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 40 సంవత్సరాల తర్వాత మా గ్రామ పంచాయతీలో కొత్త సర్పంచ్ ఒక యువకుడు అడుగుపెట్టడం ఎంతో సంతోషకరంగా ఉంది. దీనికి మాపై నమ్మకం పెట్టుకొని ఓటు వేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని గ్రామాన్ని అభివృద్ధిలో నడుపుతామని తెలుపుతున్నాము. ఇందుకు మాకు పూర్తి మద్దతుగా నవీనన్న గారు కూడా తన సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా ఊళ్ళో టాక్ ఏంటంటే బచ్చగాళ్ళు అని బాగా మా యువకులందరినీ రెచ్చగొట్టిరు, వాళ్ళని బెదిరింపులకు కూడా గురి చేసిరు. అయినా కూడా బచ్చగాళ్ళు అంటే ఏందో వాళ్ళకు వాళ్ళ ఓటు ద్వారా సమాధానం చెప్పినందుకు మరొకసారి యువకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామస్తులందరికీ కూడా మరొకసారి గ్రామాభివృద్ధికి ఏమైనా ప్రణాళికలు, గ్రామ అభివృద్ధికి సంబంధించి ఏ పనికైనా మేము వారికంటే ఒక అడుగు ముందుగానే ఉండి కృషి చేస్తామని గత 2 ఏళ్ళ నుంచి గత 2 ఏళ్ళ నుంచి చాలా వరకు రైతులు మాత్రము నిరాశగానే ఉన్నారు. అలాగే రైతు బంధు కానీ, ఈ పెన్షన్లు కానీ, ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇవన్నీ నిరుపేదలకు ఇబ్బందిగానే ఉంది. అవి కూడా గ్రామస్తులందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలా సమాధానం చెప్తున్నారని అనుకుంటున్నాను. నీ వెంట ఉన్న యువతకి ఎలాంటి ఉపాధి యువకులు అనుకుంటే ఏదైనా చేయగలరని ముందుగానే అందరికీ తెలిసింది కాబట్టి దాన్ని వీళ్ళపల్లిలోనే నిరూపించారు. వారికి మళ్ళీ ఇంకొకసారి కూడా ధన్యవాదాలు.